సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మేషరాశి వారికి ముఖ్యంగా స్వాగతం. మనము శని యొక్క మార్పు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అంటే మేషరాశి వారికి శని ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. ద్వాదశంలోకి రావడం వల్ల ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, అసలు శని మేషరాశి వారికి ఎటువంటి ఉపయోగకరమా లేదంటే ప్రమాదకరమా, ఏ గ్రహమైనా సామాన్యంగా మిశ్రమ ఫలితాలు రెండూ ఇస్తూ ఉంటాయి. ఒక్కో స్థానంలో ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. మరి అలాగే మేషరాశి వారికి ప్రస్తుతం అయితే ఏకాదశంలో ఉంది. దాదాపుగా 2.5 సంవత్సరాలుగా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. గత 2.5 సంవత్సరాల్లో ముఖ్యంగా గత సంవత్సరం ముందు చాలా ఏకాదశంలో శని వల్ల అద్భుతమైనటువంటి ధనలాభం కానీ, మంచి డెవలప్మెంట్ కానీ, ఆర్థికంగా కానీ, అలాగే సామాజికంగా కానీ మంచి అభివృద్ధిని పొందారు. అలాగే మన జీవితంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఇప్పుడు మనకు శని భగవానుడు ద్వాదశంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా శని కర్మకారకుడు, అంటే మనం చేసిన మంచి చెడులకు శిక్షించేటువంటి స్వభావం శనికి ఉంటుంది. అంటే 7 గ్రహాల్లో 7 అని ఎందుకంటున్నానంటే 7 ప్రత్యక్ష గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు కాబట్టి ముఖ్యంగా కనిపించే 7 గ్రహాల్లో శని అత్యంత పెద్ద గ్రహము. అంటే బృహస్పతి పెద్దదైనా కూడా అత్యంత దూరంగా ఉన్నటువంటి గ్రహము, అత్యంత ఎక్కువ సమయం మనకు ప్రభావం చూపించే గ్రహం. కాబట్టి ద్వాదశంలో మనకు శని ప్రవేశిస్తున్నాడు అనగానే మనందరికీ తెలుసు, అందరూ భయపడేది ఏలినాటి శని. 7.5 అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. 7.5 లేక పట్టుకున్నావురా, ఇలాంటి సామెతలు వింటున్నాం. అంటే 7.5 అంటే హిందీలో 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం అనేది మానవ జీవితంలో అత్యంత క్లిష్టమైనది, కొందరికి అత్యంత యోగదాయకమైంది. మరి వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. అలాగే మన విఎన్ఆర్ క్రియేషన్స్లో మంచి మంచి వీడియోలు పెడుతున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేస్తే ఈ ఛానల్కు ఎంతో బూస్టింగ్ అవుతుంది. ఏదో చూసి స్కిప్ చేయడం కాదు, నచ్చితేనే లైక్ చేయండి, కానీ చూసి స్కిప్ చేసి వదిలేసి వెళ్ళకండి. సుమారు 100 మంది చూస్తున్నా ఒక 4-5 లైక్ చేస్తున్నారు. ఎక్కువ మంది చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి మనకు రీచ్ అవుతుంది. ఇక మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ శని మనకు మేషరాశి వారికి ఏకాదశ దశమాధిపతి. అంటే 10వ స్థానము కర్మస్థానము, మనం చేసే వృత్తికి సంబంధించిన స్థానము, తండ్రికి సంబంధించిన స్థానము. అలాగే అనేక రకాల సామాజికంగా మన అభివృద్ధికి ఉపయోగపడే ప్రతి విషయంలో కూడా ఈ 10వ స్థానం అనేది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 10వ స్థానాధిపతి మన జీవన విధానాన్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి దశమాధిపతి ద్వాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో మంచి, అంటే మన ఉద్యోగం లేదండి అనే వారికి ఉద్యోగం వచ్చి ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, లేదంటే విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటి కోరికలన్నీ కూడా గత కొంతకాలంగా తీరాయి. కానీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఉండబోతుంది. అంటే బాగా నెగిటివ్గా చెప్తున్నారండి, ఇవి చూసి భయం వేస్తుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. అన్ని విజయాలే ఉండవు, అన్ని పరాజయాలే ఉండవు. మీకు ఇంకొకటి, వ్యక్తిగతంగా మీ జన్మకుండలిలో శని యొక్క స్థానాన్ని బట్టే ఫలితాలు మారుతాయి. గోచారం అనేది కొంతవరకు మాత్రమే నిజమవుతుంది. కాబట్టి బాగా వ్యతిరేకంగా ఉంది కదండి ఏలినాటి శని ప్రభావం. అంటే మీ జాతకంలో ఏకాదశంలో కానీ, తృతీయంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, ఉచ్చస్థితిలో కానీ శని భగవానుడు ఉంటే మంచి యోగం ఇస్తాడు. ద్వాదశంలో ఉన్నా కూడా చాలా మంచి యోగం అనేది ఇస్తాడు. అలాగే మీ దాంట్లో వ్యతిరేక స్థానాల్లో ఉంటే కొద్దిగా వ్యతిరేక ఫలితాలని ఇస్తాయి. కాబట్టి ఇక్కడ గోచార రీత్యా మాత్రమే ఒక రాశిలో 12 కోట్ల నుంచి మన భారతదేశంలో 20 కోట్ల మంది వరకు ఉంటారు.
20 కోట్ల మందికి ఒకే రకంగా ఉండదు కాబట్టి ఇది కొంతవరకు పాసిబిలిటీ ఉంటుంది. మిగిలింది మన జన్మకుండలిలో వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఆలోచించుకొని మీరు రాశి ఫలాలు వినండి ప్రతిసారి కూడా. ఇక్కడ మనం చూసుకుంటే శని ద్వాదశంలో ఉన్నాడు. ఏ డిపార్ట్మెంట్ల మీద మనకు ప్రభావం చూపిస్తుంది అంటే ముఖ్యంగా మీ ఉద్యోగం మీద. మీకు ఉద్యోగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా ఇంతవరకు హైప్లో బతికాం కదా, అంటే మంచి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్లో బతికారు కాబట్టి సడన్గా మీకు చేంజ్ అనేది వచ్చేస్తుంది. మనకు ఇంకా మంచి గొప్ప జాబ్ కావాలి, గొప్ప స్థితికి చేరుకోవాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి ఆలోచనతోటి ఉన్న ఉద్యోగం వదిలేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ఆలోచన నుంచి మానుకోండి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే స్టేబుల్గా, ఎవరైనా కొద్దిగా మనకు వ్యతిరేకంగా ఉన్నా ఓపికతోటి చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం ఉండదు. లేదండి మేము బాగా ఇంతకాలం బాగా సంపాదించామండి, మంచి పేరుందండి, ఇంకా నాకు హైప్ వస్తుందండి అనుకుంటే మన బుద్ధి తక్కువతనం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు చేసే కర్మలో కొంత శ్రద్ధ, దాంతోపాటు కాన్సన్ట్రేషన్ పెంచండి, తొందరపాటుతనం వీడండి. ఈ 3 పనులు మీరు చేయండి. దానివల్ల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మనకు తొలగిపోతాయి. ఇక రెండోది, తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దశమ నవమ స్థానాలు కానీ ఇవి కొంత కుటుంబ స్థానానికి సంబంధించినవి, అంటే తండ్రికి సంబంధించినవి, మీ కుటుంబానికి సంబంధించినవి కొన్ని విషయాలు జరుగుతాయి. కాబట్టి కొన్ని ఆ విషయాల్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదంటే పట్టించుకోకపోవడం ఇలాంటివి చేయకుండా సరైన సమయంలో మీరు వారికి అండగా నిలబడితే అది తీవ్రమైన సమస్యగా మారకుండా ఉంటుంది. ఎందుకంటే ద్వాదశంలో శని కుటుంబ స్థానాన్ని బాగా ఇబ్బంది పెడతాడు, ఆర్థిక స్థానాన్ని బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవది ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు. ఈ ఆర్థికపరమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అంటే 1000 రూపాయలు ఉన్నాయంటే 100 రూపాయలు మాత్రమే ఖర్చు చేసే ప్రణాళిక మీరు సిద్ధం చేసుకోండి. రానున్న రోజుల్లో ఆర్థిక లోటు మీకు కొంత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి పూజలు చేయడం తర్వాత ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. పూజలు అవన్నీ కూడా మనకు భవిష్యత్తులో చేసుకున్నా చేసుకోకున్నా మనము చేతిలో ఉన్న విషయాలు కొంత జాగ్రత్త పడండి. జ్యోతిష్యం వినేది అందుకే. మీరు ఏం చేయండి అంటే మీకు సంబంధించి ఆర్థిక ప్రణాళిక సరిగ్గా సిద్ధం చేసుకోండి. వచ్చే 5 సంవత్సరాలకు, ఈ 5 సంవత్సరాలు క్రూషియల్ పీరియడ్గా మీరు చెప్పుకోవచ్చు. మా జీవితంలో ఎన్నో కష్టాలు చూసామండి అని చెప్పుకోవడానికి ఉంటాయి కదా, అలాంటి కష్టాలన్నీ మనకు ఈ 5 సంవత్సరాల్లో రానున్నాయి. అలా అని మీరు ఇప్పటి నుంచి ముందు జాగ్రత్త పడితే ఆ సమస్యలను సులభంగా దాటొచ్చు. లేదండి మేము ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చాలా ఉన్నామని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తే ఏమీ చేయలేరు. ఎవరు పూజలు చేసినా కూడా మనల్ని సెట్ చేయలేరు. కాబట్టి మీ వ్యక్తిగతంగా మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఆర్థికంగా, ఎందుకంటే లాభాధిపతి దశమాధిపతి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ సంబంధించి, మీ వచ్చే డబ్బులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అప్పుగా కానీ సహాయంగా వీలైతే మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత % ఇవ్వండి, కానీ అప్పుగా ఇవ్వకండి. అప్పుగా ఇస్తే తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్షియల్ లేదంటే స్థిరాస్తుల గొడవలు ఏమన్నా ఉంటే తొందరగా వాటిని సాల్వ్ చేసుకునే దిశగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాటిని పొడిగించినాకది మీ దగ్గర ఉన్న డబ్బు కూడా వాటి వల్ల నష్టపోతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. ఇక శని సప్తమం నుంచి ద్వాదశం నుంచి 6వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. సప్తమ స్థాన దృష్టి అనేది శనికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6వ స్థానం అంటే శత్రుస్థానం, అంటే మీకు శత్రువులను పెంచే ఇదిగా ఎక్కువగా ఉంటుంది. రుణబాధ అనేది, అంటే అప్పులు పెరగడం అనేది కూడా జరిగే అవకాశం మనకు ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. సమస్యలు ఏమున్నా కూడా ప్రశాంతంగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఏకాదశాధిపతి లాభాధిపతి ద్వాదశంలో ఉన్నాడు. అంటే మీకు రావాల్సిన డబ్బులను కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. చేదాకా వచ్చే డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ డిపార్ట్మెంటు ఎక్కువగా మనకు సూచిస్తున్నాయి. కాబట్టి
ఈ విషయాలలో తగు జాగ్రత్తలు వహించండి. ఇంకొకటి ఏంటి అంటే శని 2.5 సంవత్సరాలు ద్వాదశంలో ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు అనేవి చాలా క్రూషియల్ పీరియడ్గా ఫైనాన్షియల్ స్టేటస్కు సంబంధించి ఇబ్బంది పెడతాయి. అంటే ఆర్థికంగా మనల్ని ఎదగనివ్వకుండా చేసే సర్వం ప్రణాళికలు కూడా భగవంతుడు సిద్ధం చేసి పెట్టుకుంటాడు. అంటే దేవుడు ఉన్నాడా అండి అంటే మన కర్మనే, మనం చేసిన పాపపుణ్యాలన్నింటినీ ఫిల్టర్ చేస్తే రాబోయే భవిష్యత్తులో జరిగేవే. కాబట్టి కొంత దేవతా సంబంధమైనటువంటి భావన పెంచుకోండి. అంటే మీరు మేషరాశి వారికి ఎలా అంటే నేను అనే ఒక ఫీలింగ్ చాలా బాగుంటుంది, అది చాలా మంచిది కూడా. 10 మందిని కాపాడే శక్తి మీ దగ్గర ఉంటుంది, 10 మందితో పోరాడే శక్తి కూడా ఉంటుంది. కానీ అన్ని వేళలా అది మంచిది కాదు. మీ లోపల ఉన్న శక్తిని సరైన సమయంలో వినియోగిస్తే అది మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంగారకుడు అధిపతి, కోపం ఎక్కువ, ప్రతి దాంట్లో అగ్రెసివ్గా ఉండడం, నేను ఏదైనా చేయగలను అనే ఒక ఆ ధోరణిలో ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా మనం కంట్రోల్ చేసుకొని మనకు అవసరం ఉన్న పనిని చేసుకునేదాకా ప్రశాంతంగా ఉండి ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ శని ప్రభావము ఈ శత్రువులను పెంచడం కానీ, రుణాలు పెరగడం కానీ, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే పంచమ స్థానం మీద ఉంటుంది, అంటే విద్యాస్థానం మీద, ఎడ్యుకేషన్ మీద కూడా కొంత ఉంటుంది. నవమ స్థానం అంటే మీకు అష్టమ స్థానము ఆరోగ్య స్థానం మీద కూడా ఈ దృష్టి అనేది ఉంటుంది. మీ వైఫ్కు కానీ, మీ హస్బెండ్ కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం మేషరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఈ డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్ల మీద చాలామంది చెప్తారు అఖండ రాజయోగం అండి, అఖండ ధనయోగం అండి. అంటే మన జాతకంలో అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థితిలో ఉందో దాన్ని బట్టి ఆ యొక్క స్థానాలను మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆ విషయం గమనించండి. ఇక్కడ మనం ఇది మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇక దాని తర్వాత శని ఏలినాడు శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి పరిష్కారాల గురించి ముఖ్యంగా ఆలోచించుకుంటే మేషరాశి వారికి, వీరికి సుబ్రహ్మణ్యుడు అధిపతి అయినప్పటికీ కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈశ్వరారాధన ఎక్కువగా చేసుకోండి. ప్రతిరోజు శివాలయ దర్శనం కానీ, దగ్గరలో ఉన్న ఈశ్వరుడికి సంబంధించిన దేవాలయాల్లో అభిషేకం చేయించడం కానీ ఇవి చేస్తూ ఉండండి. దాంతోపాటు ముఖ్యంగా శనికి ఒక 5 శనివారాలు కానీ, 9 శనివారాలు కానీ, లేదంటే 19 శనివారాలు కానీ తైలాభిషేకం మీ అంతలో మీరు చేసుకోండి. ఒక వారం మాత్రం అక్కడున్న బ్రాహ్మడితో చేయించుకుని మంత్రోక్తంగా చేయండి. రోజు నువ్వుల నూనె తీసుకెళ్ళి ఇక శనికి పోసి నల్ల నువ్వులు వేసేసి రండి. ఆ శనివారం, లాస్ట్ శనివారం మాత్రం కొద్దిగా మంత్రోక్తంగా సశాస్త్రీయంగా చేసుకోండి. అలా కాకుండా నేను ఒక స్తోత్రం అనేది మీకు లింక్లో పెడతాను. అది ఆ శని స్తోత్రం చాలా పవర్ఫుల్. అది కూడా మీరు పారాయణం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకం చెప్తుంటాను కదా, అది కూడా చేసుకుంటే చాలా మంచిది. పిప్పలాదక శని స్తోత్రం అని ఉంటుంది, అది కూడా మీకు దొరికితే పీడిఎఫ్ పెట్టుకోండి. నేను ఈరోజు మన లింక్లో ఒకటి పెడతాను, అది కూడా మీరు శనికి చేసుకుంటూ ఉండండి, చాలా ఉపయోగపడుతుంది. ఇక శని 7.5 సంవత్సరాలు కాబట్టి మీరు ఆర్థికంగా మేము చేసుకోగలుగుతాము అండి అంటే శనికి 19,000 జపము, దాని దశాంశ తర్పణము, దాని దశాంశ హోమము, అలాగే దానము ఇవ్వండి వీలైతేనే, అది చేసుకోండి. ఎందుకంటే శనికి సంబంధించి ఇవే ఉంటాయి. మీరు చదువుకోగలుగుతామంటే సుందరకాండ రోజు 2 సర్గలు 3 సర్గలు తాత్పర్యం చదువుకోండి. శ్లోకం చదువుకున్న వాళ్ళు శ్లోకం చదువుకోవచ్చు, కానీ తాత్పర్యం చేసుకోండి. సుందరకాండ కూడా శని దోష నివారణకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఏ శని ప్రభావం పనిచేయదనేది మనకు రామాయణ కాలం నుంచి చెప్తున్నారు. కాబట్టి హనుమంతుడు వారి యొక్క దివ్యమైనటువంటి సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. అది కూడా విశేషమైంది. మరి ఇవి పరిష్కారాలు. ఈ శని యొక్క ప్రభావం మేషరాశి ఇలా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.